నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. రేషన్ బియ్యం సరుకులు రేషన్ షాపులలోనే ఇవ్వాలి అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు జూన్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అది పౌర హక్కుల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సలహా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు వృద్ధులకు డోర్ డెలివరీ ఏర్పాటు చేస్తాము, సరుకులు బియ్యం అంటున్నారు, కరెక్టే. అయితే రవాణా విధానంలో భాగంగా ఆ వ్యాన్ వస్తే దాదాపు ఆ వీధిలో కానీ లేదంటే ఆ వీధి చివరిలో కానీ మధ్యలో కానీ దాదాపు ఉన్న వ్యక్తులందరూ రేషన్ కార్డులో నలుగురు ముగ్గురు ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళు బియ్యం తీసుకుంటారు, వెలిముద్రలు వేసో ఏదో ఒకటి ఇంకోటో. అదే ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నపిల్లలు వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేరు. అదేవిధంగా 20 కేలు 15 కేలు మోసుకొని రావాలంటే కష్టం. కాబట్టి కొంతమంది ప్రాయం తగ్గిన వాళ్ళు అంత దూరం వెళ్ళి మోసుకొని రావాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధానాన్ని అమలు చేయకుండా ఆ విషయాన్ని ఒకసారి పరిగణనలో తీసుకోండి. వెహికల్స్ వచ్చే విధంగా అయితే గతంలో ఉండే కొంతమంది స్వార్థంగా రకరకాలుగా బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటూ అమ్ముకుంటూ వ్యాన్లలోనే మూటలు దాచుకుంటూ బయట అమ్ముకుంటే వ్యక్తులను కటాకంచిగా క్లోజ్ చేసి కొత్త నియమావళితో వ్యాన్లతోనే బియ్యం సరఫరా అందించే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర మంత్రి వర్గానికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా 2-3 సార్లు కూడా ఈ విషయం మీద ఆలోచన చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో తెలియజేస్తాం.